మత్తయి సువార్త 4వ అధ్యాయం. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ద బుక్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 4. ఈకో కొంచెం తక్కువ చేయండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనం చదువు. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలిగొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెనగునట్లు ఆజ్ఞాపించమనెను. అందుకైన మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని వ్రాయబడి ఉన్నదనెను. సో ద రెవల్యూషన్ స్టార్ట్ చేద్దాం. జీసస్ క్రైస్ట్ అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడను. సో ఎవరు శోధించడానికి? యేసుక్రీస్తు ప్రభు దేవుని యొక్క ఆత్మ చేత. అంటే అర్థం చేసుకోండి. ఐ వాంట్ ఎవ్రీ వన్ టు బీ నోటీస్ టు అండర్స్టాండ్. యేసుక్రీస్తు ప్రభు ఉపవాసం చేశాడు 40 days. చేసిన తర్వాత ఎప్పుడైతే ఆ ఉపవాసం అయిపోయిందో యేసుక్రీస్తు ప్రభు దేవుని ఆత్మ చేత కొనిపోబడి దేవుని యొక్క ఆత్మ చేత అరణ్యములోకి తీసుకుని వెళ్ళిపోయాడంట. సో దేవుని ఆత్మని ఏం చేశాడు? యేసుక్రీస్తు ప్రభుని, శరీరపరంగా అయిన యేసు ప్రభుని ఏం చేశాడు? అరణ్యములోకి తీసుకొని వెళ్ళాడు. అరణ్యములో ఎప్పుడైతే తీసుకొని వెళ్ళాడో దట్స్ ఎ మూమెంట్ సాతానుడు ఏం చేశాడు? శోధన. ఏదైతే మన విషయాలలో మన జీవితాల్లో శోధన వస్తాయో ఇన్ ద సిమిలర్ మేనర్ సాతాను కూడా యేసు ప్రభు యొక్క శరీరధారిగా ఉన్న యేసు ప్రభు యొక్క మనస్సులో కూడా ఏం చేశాడు? శోధనను విత్తాడు. శోధన అంటే మనకు సినిమాలలో చూపిస్తారు, ఒక పాము రావటము, ఒక మనిషి రావటం, యేసు ప్రభుతో మాట్లాడటం. అది కాదు. శోధన అంటే మీకు ఎలా వస్తుందో యేసు ప్రభుకి అలానే వచ్చారు. అంటే అర్థం ఏంటి? శోధన ఎలా వస్తుంది? ఎప్పుడైనా సాతానుడు డైరెక్ట్గా శరీరంగా మీ ముందు వచ్చి మాట్లాడా? ఒక నల్లటి చీకటి పెట్టుకొని ఒక మనిషి ఆకారంలో శరీరకంగా వచ్చి నీతో ఎప్పుడైనా మాట్లాడా సాతానుడు? నిన్ను ఎప్పుడైనా అలా శోధించాడా? మరి శోధన ఎలా వస్తుంది? ఎక్కడ వస్తుంది? ద ప్లేస్ ఆఫ్ వార్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఇన్ ద మైండ్. సో యుద్ధభూమి మనిషి శరీరంలో ఎక్కడ ఉంటుంది? యుద్ధభూమి అనేది మనసులో. మైండ్ ఈజ్ ఎ ప్లేస్ ఆఫ్ వార్. సో ఈ మనసులోనే సమస్త ఆలోచనలు, ఈ మనసులోనే యేసుక్రీస్తు నుంచి వచ్చే ఆలోచనలు కానీ సాతాను నుంచి వచ్చే ఆలోచనలు కానీ ఎక్కడ విత్తబడతాయి? నీ మనసులో. అంటే సాతాను ఎలా శోధిస్తాడు? ఎక్కడి నుండి శోధిస్తాడు? ఈ ఆలోచనలు పెడతాడా? నీ ముందు వచ్చి ప్రత్యక్షం అవుతాడా? ఆలోచన ఇస్తాడు. ఆ ఆలోచనను మనం పసికట్టి, ఆలోచనను మనం గ్రహించి, ఇది సాతాను శోధన అని ఎప్పుడైతే గ్రహించి మనం దాన్ని జయించడానికి ప్రయత్నం చేస్తావో దేవుని ఆత్మ చేత నువ్వు నింపబడటానికి అవకాశం ఉంటుంది. సో దయచేసి అర్థం చేసుకో. ఎవ్రీ వన్ ఈజ్ నాట్ బీయింగ్ ఫిల్ విత్ ద హోలీ స్పిరిట్. అందరం పరిశుద్ధాత్మతో నింపబడలేం. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ శోధన జయించాలంటే శోధన అనేది ఏంటో తెలుసుకోవాలి. ప్రతిదీ శోధన కాదు. శోధన అనేది నీ మనస్సులో సాతాను విత్తేదే నీకు శోధన. అది ఎలా వస్తుంది మన లైఫ్లో? ఎలా? వీ ఆర్ రెడీ టు డీల్ విత్ దిస్ సిచ్యువేషన్. సో అందరు రెడీగా ఉన్నారా? హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ జ్ఞానాన్ని నేర్చుకున్నాం, సూపర్ న్యాచురల్ విజ్డమ్. సో వీ నీడ్ టు అండర్స్టాండ్ దిస్ లెవెల్ ఆఫ్ విజ్డమ్. సో 40 రోజులు ఉపవాస ప్రార్థన యేసుప్రభు వారు చేశారు. అందరు జాగ్రత్తగా విన్నారు. ఈ పాయింట్ మిస్ అయితే యూ విల్ మిస్ యువర్ లైఫ్. దయచేసి అర్థం చేసుకో. యేసుక్రీస్తు ప్రభు 40 రోజులు ఉపవాస ప్రార్థన చేశాడు, అయిపోయింది. 40 days ఎందుకు ఉపవాస ప్రార్థన చేశాడు? ఎందుకు 40 రోజులు ఉపవాస ప్రార్థన చేశాడంటే పరిచర్య 40 రోజులు ఉపవాస ప్రార్థన తర్వాత స్టార్ట్ చేస్తాడు. అంతకుముందుకు పరిచర్య చేశాడా? చేయలేదు. అంతకుముందుకు అద్భుతాలు చేస్తూ ప్రజల్ని స్వస్థపరుస్తూ దయ్యములను వెళ్ళగొడుతూ దేవుని వాక్యం చెప్పాడు? అంతకుముందుకు చెప్పలేదు. అది స్టార్టింగ్ పాయింట్లో 40 days ఉపవాస ప్రార్థన. ఇప్పుడు దేనికోసం చేశాడైనా? ఆయన కోసమా? కాదు. దేనికోసం? పరిచర్య. మనం చేస్తున్న పరిచర్య ఎలాగైతుందో యేసు ప్రభు పరిచర్య కోసం, యేసు ప్రభు సేవ కోసం, యేసుక్రీస్తు ప్రభు దేవుని చిత్తం ఆయన మీద భూమి మీద ఉన్నప్పుడు ఏదైతుందో అది నెరవేర్చడానికి 40 రోజులు ఉపవాస ప్రార్థన చేశాడు. ఇప్పుడు 40 days ప్రేయర్ ఎప్పుడైతే అయిపోయిందో ఇట్స్ ఎ మూమెంట్ దట్ ఆయన ఆలోచనలు ఏం పని చేస్తాయి. ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్ అందరు జాగ్రత్త వినండి.
మీరు ఒక విషయంలో ప్రార్థన చేస్తున్నారు. అదే విషయంలో అంటే 3 days ఫాస్టింగ్ ప్రేయర్స్ అందరం ఉంటాం. 2 days ఉపవాస ప్రార్థన కూడా కొంతమంది చేస్తారు. దేనికోసం ఉపవాస ప్రార్థన చేస్తారంటే కొంతమంది దేవుని శక్తి కోసం ఉపవాస ప్రార్థన చేస్తారు, కొంతమంది సమస్యలు పోవడానికి ఉపవాస ప్రార్థన చేస్తారు, కొంతమంది బలహీనతలు పోవడానికి ఉపవాస ప్రార్థన చేస్తారు. యేసుక్రీస్తు ప్రభు దేనికోసం చేశాడు? పరిచర్య స్టార్ట్ అవ్వడానికి ఏ శక్తి అయితే అవసరమో ఆ బలం కోసం. ఆయన కూడా శారీరకంగా ఉన్నాడు కాబట్టి ఆయనకు అవసరం లేదు ఉపవాసం. కానీ ఎందుకు అవసరం వచ్చింది? యేసు ప్రభు వారికి ఈ భూమి మీద ఎలాగున్నాడు? ఈ బలహీనమైన శరీరం కలిగి ఉన్నాడు కనుక. సో ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు ఉపవాసంలో నేను ఇంకా పరిచర్య స్టార్ట్ చేయబోతున్నాను, ఉపవాసం అయిపోయింది కనుక ఇప్పుడు నేనేం చేయబోతున్నాను? ఉపవాసం చేసేదే దానికోసం కాబట్టి ఇప్పుడు వాట్ ఈజ్ మై మిషన్? నేను ఉపవాసం అంతా అయిపోయింది కనుక ఇప్పుడు రెడీ టు డూ మినిస్ట్రీ. ఇప్పుడు నేనేం చేయాలి? ఇప్పుడు పరిచర్య చేయడానికి ఇప్పుడు నేను రెడీగా ఉన్నాను. ఎందుకు? ఉపవాస ప్రార్థన అయిపోయింది. ఇప్పుడు నేనేం చేయాలా? పరిచర్య చేయడానికి రెడీ. ఉపవాస ప్రార్థన అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ రోజు మనకేం ఫెయిత్ ఉంటుంది? నా కష్టం పోయింది. ఉపవాస ప్రార్థన 3 రోజులు అయిపోయినాయి. ఇప్పుడు మన విశ్వాసం ఏముంటుంది? నువ్వు ఏ విషయంలో ఉపవాసం ఉంటున్నావో ఆ విషయంలో అద్భుతం అవుతుందని నీకేమొస్తుంది? విశ్వాసం వస్తుంది. ఎందుకు? నీ ఉపవాస దినములు అయిపోయాయి. యేసుక్రీస్తు ప్రభు కూడా ఉపవాస దినములు అయిపోయాయి. సో పరిచర్య చేయడానికి ఆయన అరణ్యములోకి వచ్చి శోధించబడ్డాడు. సాతాను ఎలా శోధిస్తాడు? అసలు హౌ సైటన్ వాజ్ డెవలపింగ్ హిమ్సెల్ఫ్ టు టెంప్ట్ యూ. నీ మనసును ఎలా శోధించగలదు? ఇది తెలుసుకుంటే వాడిని దిమ్మ తిరిగే షాకింగ్తో వాని తలకాయ చితక త్రొక్కేస్తా ఉన్నావు. యేసుప్రభు ఏమైతే చితక త్రొక్కాడో ఇంకా బాడీని మాత్రమే మిగిల్చాడంట సంఘంతో తొక్కిపించడానికి. ఆయన జస్ట్ ఈ తలనే చితక త్రొక్కించాడంట. హల్లెలూయా! అర్థమవుతుందా? సిలువలో యేసుప్రభు ఏం చేశాడు? సాతాన్ని ఆయన తలని ఏం చేశాడు? చితక త్రొక్కాడు. ఇప్పుడు జ్ఞానం కానీ తెలివి కానీ కాళ్ళల్లో చేతులలో ఉంటుందా? ఎక్కడుంటుంది? మ్యాక్సిమం మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ బట్టి తలలో. ఇప్పుడు సాతానికి ధమాక్ పనిచేస్తుందా? జ్ఞానం పనిచేస్తుందా? తెలివి పనిచేస్తుందా? పని చెయ్యదు. కానీ స్టిల్ నీకన్నా గొప్పోడిగా పనిచేస్తున్నాడు. అవునా కాదా? నిన్ను మోసం చేస్తున్నాడు. అవునా కాదా? నీ ప్రతి స్థితి గతులలో సాతానే జయం పొందుకుంటున్నాడు. స్టిల్ ఆయనకేం లేదు? జ్ఞానం లేదు, తెలివి లేదు, చెరపబడింది. ఆయన తల చిత్తక త్రొక్కబడింది. ఈ శరీరం ఈ ఒక బాడీ మాత్రమే నీ పాదాల కింద దేవుడు పెట్టాడంట. అది కూడా ఎక్కడనో ఆయన సాతాని యొక్క శరీరం పెట్టలే. సాతాని యొక్క ఇంకా మిగిలిన ఆ శక్తులు ఎక్కడ పెట్టాడంట? ఎక్కడో పరలోకంలో పెట్టలేదు. ఎక్కడ పెట్టాడంట? మీ పాదాల కింద. నువ్వేం చేయాలా? ఇప్పుడు నువ్వేం చేయాలా? యేసుక్రీస్తు ప్రభువారు సంఘానికి శిరస్సా శరీరమా? చెప్పాలా? శిరస్సు. ఎవరు? యేసు ప్రభు. ఈ బాడీ అంతా ఎవరిది? సంఘం. అండర్స్టాండ్ చేసుకోండి, వాక్యంలో ఉన్న దాన్ని బట్టి చెప్తున్నా. సో ఈ శరీరం అంతా ఎవరు? దేనికి సూచనేస్తుంది? సంఘం. ఈ తల ఎవరు? శిరస్సు యేసుక్రీస్తు ప్రభు. ఇప్పుడు ఒక పామును తొక్కాలన్నా, సాతాని యొక్క శరీరాన్ని తొక్కాలన్నా నెత్తితో ఎవడైనా తొక్కుతాడా? దేంతో తొక్కుతాడు? అంటే ఇప్పుడు యేసు ప్రభు దాన్ని తొక్కాలా? సంఘమా? ఎందుకు? సంఘానికి కాళ్ళు ఉన్నాయి. బికాస్ మనస్సు అనేది యేసుక్రీస్తు ప్రభు. యేసయ్య నీకు ఆలోచన ఇస్తాడు, నువ్వేమో కాళ్ళతో తొక్కేస్తావు. దట్స్ ద పవర్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. సో అట్ దిస్ మూమెంట్ హౌ ద సైటన్ ఇస్ డీలింగ్ అంటే సాతానికి తెలివి లేదు, జ్ఞానం లేదు, అయినప్పటికీ నీ మీద జయం పొందుకుంటున్నాడు వాడు కొన్ని పరిస్థితులలో. మనం అనుకుంటాం, అరే ఎంత ప్రార్థన చేసినా అవ్వట్లేదు, సాతాన్ని గెలుస్తున్నాడేమని అనుకుంటాం. అఫ్కోర్స్ ఇట్స్ ట్రూ. ఎలా సాధ్యమవుతుంది సాతానికి? వానికి ఎలా సాధ్యమవుతుందో తెలిస్తే వానికి అసాధ్యం అవుతుందని వానికి తెలుస్తుంది. వాట్ ఐఎమ్ స్పీకింగ్ ద వర్డ్, ఇట్స్ ఎ ఫ్రీక్వెంట్ వర్డ్. హల్లెలూయా. సో దయచేసి ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన సిస్టమ్ డివైజెస్ ఏంటివంటే సాతాను మనతో ఎలా డీల్ చేస్తున్నాడు, వాడు మనల్ని ఎలా శోధిస్తున్నాడు, మనలో ఏమున్నందుకు వాడు శోధిస్తున్నాడు. రైట్, ఇప్పుడు టాపిక్లో వస్తున్నా. యేసుక్రీస్తు ప్రభు ఉపవాసం అయిపోయింది. దేనికోసం ఉపవాసం చేశాడు? పరిచర్య కోసం, దేవుని శక్తి కోసం. ఇప్పుడు ఆయనలో దేవుని ఆత్మతో ఏం చేయబడ్డాడు? ఆయన నింపబడ్డాడు. కొలత లేనంతగా, దెర్ ఈజ్ నో లిమిట్. అంటే అన్లిమిటెడ్ ఆత్మతో యేసుప్రభు వారు నింపబడ్డాడు. రైట్, దేనికోసం? పరిచర్య చేయడానికి. ఇప్పుడు ఆయనలో ఏముంది? బలం ఉంది, దేవుని శక్తి ఉంది. ఇప్పుడు
ఆయన మనసులో ఒక ఆలోచన వస్తుంది, నేను దేనికోసం ఉపవాసం చేశాను? ప్రజలను స్వస్థపరచడానికి, అద్భుతాలు చేయడానికి, శక్తి కలిగిన విడుదల చేయడానికి, దేవుని వాక్యాన్ని సూటిగా అద్భుతాలతో ప్రకటించడానికి ఉపవాసం అయిపోయింది. ఇప్పుడు నేనేం చేయాలా? ఏ విషయంలో ఉపవాసం చేశానో అది నేను స్టార్ట్ చేయాలా? ఇప్పుడు ఉపవాసం నుంచి బయటకు వచ్చిన యేసుక్రీస్తు ప్రభు ఇప్పుడు ఏం చేయాలి? ఆయన అద్భుతాలు చేయటం స్టార్ట్ చేయాలి, దురాత్మలు వెళ్ళగొట్టడం స్టార్ట్ చేయాలి, ప్రజల్ని స్వస్థపరచడం స్టార్ట్ చేయాలి, వాక్యం చెప్పడం స్టార్ట్ చేయాలి, ఆకాశంలో సూచక క్రియలను స్టార్ట్ చేయాలి, ఆకాశంలో మహత్కార్యాలు స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఎందుకు స్టార్ట్ చేయాలంటే ఎన్ని రోజులు ఫాస్టింగ్ ప్రేయర్ అయిపోయింది అనేది 40 days. ఆ 40 రోజులు ఉపవాస ప్రార్థన ఇవన్నీ స్టార్ట్ చేయడానికి అతని మనసులో ఆలోచన వచ్చిందండి. దయచేసి వినండి. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుకి, బాగా వినండి, ఫోకస్డ్గా వినండి, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుకి ఒక అండర్స్టాండింగ్ ఉందంట, నా ఉపవాసం అయిపోయింది కనుక ఇప్పుడు నేను అద్భుతం చేయడానికి రెడీగా ఉన్నా. ఎవరు? జీసస్. నా ఉపవాసం అయిపోయింది కాబట్టి ఇప్పుడు నేను రెడీ. దేనికి రెడీ? అద్భుతాలు సూచక క్రియలు చేయడానికి. హల్లెలూయా. అందరికి అర్థమవుతుందా? ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు రెడీగా ఉన్నాడో దట్స్ ద మూమెంట్ సైతాన్ కేమ్. సాతానుడు వచ్చి రాయిని తీసుకొచ్చి అద్భుతం చేయంటున్నాడు. అంటే జీసస్ ఈస్ అండర్స్టాండింగ్ వాస్ టెంప్టెడ్. అంటే సాతానుడు ఇప్పుడు ఎలా శోధిస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభును? యేసుక్రీస్తు ప్రభు దేనికోసమై ఉపవాసం చేసి నేను ఇప్పుడు రెడీగా ఉన్నాను అద్భుతాలు చేయడానికి అని ఆయన మనసులో అనుకున్నాడో, సాతాను వచ్చి యేసు ప్రభు మనసులో ఉన్న ఆలోచనని శోధిస్తున్నాడంట. యాక్చువల్లీ సాతాను మిమ్మల్ని శోధించాడు, మీ మనసులో ఉన్న అండర్స్టాండింగ్, మీ మనసులో ఉన్న ఆలోచనను శోధిస్తాడు. ఇప్పుడు అదే యేసుక్రీస్తు ప్రభు 40 రోజులు ఉపవాస ప్రార్థన చేసిన తర్వాత ఎందుకు చేశాడో యేసు ప్రభు కూడా తెలియదు అనుకోండి. ఇప్పుడు సాతాను దేన్ని బట్టి శోధిస్తాడు యేసుప్రభు? ఇప్పుడు సాతాను యేసుప్రభుని శోధించడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. రాయిని తీసుకొచ్చి రొట్టెగా మార్చుకో, అదే ఎందుకు శోధించాడు? వేరేది శోధించవచ్చు కదా, వేరే చెడు ఆలోచనలు గుట్టించవచ్చు కదా, ఎందుకు ఆ శోధన మాత్రమే ఇచ్చాడు? ఎందుకు యేసుప్రభు ఏమనుకున్నాడు అక్కడ? 40 days తర్వాత నేను ఇప్పుడు రెడీగా ఉన్నాను. దేనికి? అందుకే చాలామంది లైఫ్లో నేను ఇప్పుడు రెడీ, నేను ఇప్పటి నుంచి ప్రార్థన చేస్తాను. యు ఆర్ ఫినిష్, సాతాన్ కేమ్ టు టెంప్ట్ యు. నేను ఇప్పుడు రెడీగా ఉన్నాను, ఇప్పటి నుంచి నా లైఫ్ ఇంకా బరాబర్ సెట్ అయిపోతా, ఇప్పటి నుంచి నేను ప్రతిరోజు గంట సేపు ప్రార్థిస్తాను, ఇప్పటి నుంచి ప్రతిరోజు వాక్యం ధ్యానిస్తాను, ఇప్పటి నుంచి అన్నప్పుడల్లా అప్పట్లో ఉన్న సాతాన్ ఇప్పుడు ఇంకా పనిచేస్తూనే ఉంది. ట్రై టు అండర్స్టాండ్ మై వాయిస్. హల్లెలూయా. మరి ఎలా డీల్ చేయాలి ఈ సిచ్యువేషన్? ఎంతమందికి ఎక్స్పీరియన్స్ అయిందని? ఆల్ ఆఫ్ ద ఈవెన్ మీ అందరికీ అవుతుంది. నేను ఇప్పటి నుంచి ఏం చేస్తాను? ప్రార్థన చేస్తాను, ఐఎమ్ రెడీ అన్నావో సాతాను వచ్చి ఆ ఆలోచన, ఏ ఆలోచన? ఇప్పటి నుంచి చేస్తాననే ఆలోచనకు అడ్డుపడుతుందంట. అందుకే వి నీడ్ గైడెన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మతో నడిపించబడువారు ఎవరంట? దేవుని యొక్క కుమారులు. ఇప్పుడు కొన్నిసార్లు మీ లైఫ్లో కొన్ని ఎక్స్పీరియన్సెస్ అవుతాయి. అక్కడ ఎందుకు పోయానో, నేను అసలు ఎందుకు అయ్యిందో అని అనిపిస్తుంది కొన్నిసార్లు. అసలు అక్కడ పోవడం వల్ల ఇవన్నీ జరిగాయి. అదే అనుకోని పోతే సాతాను శోధిస్తాడు. అందుకే అనుకోకుండా దేవుడే నీ మనసులో ఆత్మచేత ప్రేరేపించబడి, ఆత్మచేత గైడ్ చేసి ఒక చోటుకు పంపిస్తాడు. దట్స్ ద విల్ ఆఫ్ ద ఫాదర్. అందుకే ప్రొఫెసీ సమ్ టైమ్స్ మేక్ యూ టు డిసపియర్ యువర్ లైఫ్. కొన్నిసార్లు 3 సంవత్సరాల తర్వాత మీ లైఫ్లో ఇది జరుగుతుందంటే సాతాను వెంటనే వచ్చి దాన్ని శోధిస్తాడు. అదే మీ లైఫ్లో ఏం జరుగుతుందో చెప్పకపోతే సాతాను డజంట్ నో. అందుకే ఆత్మచేత ఏం చేయబడాలా? నడిపించబడాలి. ఆత్మచేత నడిపించబడితే అనుకొని చేస్తావా? చెప్పండి. అన్నీ అనుకొని చేస్తావా? కొన్నిసార్లు మీరే అంటారు కదా, నేను అనుకున్నది జరగట్లేదని అంటారా? నేను అనుకున్నది ఏది అవ్వట్లేదు. దాట్స్ ద విల్ ఆఫ్ ద ఫాదర్. నువ్వు అనుకున్నది కాదు, నేనే చెప్తున్నా, గాడ్ అనుకున్నది మీ లైఫ్లో అవుతుంది. యు ఆర్ కమింగ్ టు ద ప్రజెన్స్ ఆఫ్ ద విల్ ఆఫ్ ద ఫాదర్. ఈ స్థలము దేవుని చిత్తానుసారమైన స్థలము కనుక ఇక్కడికి వచ్చి నీ కోరికలు, నీ ఆశలు దేవుని సన్నిధిలో పెడితే అవి నెరవేర్చబడవు. ఆయన నీలోకి వచ్చి
ఆయన నీ ద్వారా దేవునికి ప్రార్థించాలంట. దట్స్ ద హోలీ స్పిరిట్. అందుకే వాక్యం ఏం సెలవిస్తుంది, మీరు యుక్తముగా ఎలా ప్రార్థన చేయాలో మీకు తెలియదు కనుక ఎవరొచ్చి మీకు హెల్ప్ చేస్తారంట? హోలీ స్పిరిట్. ఐ థింక్ Matthew chapter 12, ఐ థింక్ Romans 8:26 చదవండి. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపనము చేయుచున్నాడు. ఇప్పుడు మనకు ఎలా జ్ఞానంగా ప్రార్థన చేయాలో తెలీదు. సో మనలో ఎవరొచ్చి ప్రార్థించాలా ఇప్పుడు? పరిశుద్ధాత్ముడు యేసుప్రభు అందుకే పంపించాడు. మీకు సహాయకుడు కావాలా, ఆదరణకర్త కావాలి, మీరు ఎలా ప్రార్థిస్తారో మీకు తెలీదు, నథింగ్ బట్ యుక్తముగా జ్ఞానంగా ఎలా చేయాలో మీకు తెలియదు కనుక ఎవరి సహాయం అవసరం? మీకు పరిశుద్ధాత్మని సహాయం. ఆయన మీలోకి వచ్చి మీ శరీరాన్ని వాడుకొని, మీ మనస్సును వాడుకొని, మీ ఆత్మను వాడుకొని దేవునికి ప్రార్థన తెలియపరుస్తాడంట. సో ఐ వాంట్ ఎవ్రీవన్ టు అండర్స్టాండ్ దట్. ఈరోజు ఎవరైతే వచ్చారో ప్రతి ఒక్కరు ఆత్మ చేత నడిపించబడేవారుగా దేవుడు మిమ్మల్ని మార్చబోతున్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇన్ మై లైఫ్ నేను ఎప్పుడైతే 3 days ఫాస్టింగ్ చేయాలనుకుంటానో నేను చెయ్యాను. ఎప్పుడైతే ఒక 2 days గట్టిగా ప్రేయర్లో ఉందాం అనుకుంటామో నేను చేయాలి. మీరు కూడా చెయ్యారు. ఎందుకు? ఏం వాట్స్ ఎ మిస్టేక్ ఎగ్జాక్ట్లీ? ఇప్పుడు అనుకుంటున్నా అంటే నీ మనసులో ఎప్పుడైతే ఆలోచన వస్తుందో సాతానికి సిగ్నల్స్ అందుతాయి. రెలెమ్స్లో, ఆత్మలోకంలో నీ మనసులో ఏదైతే అనుకుంటున్నావో దానికి సిగ్నల్స్ అందుతూనే ఉంటాయి. ఇప్పటి నుంచి నేను ప్రార్థన చేయాలి అని అనుకున్నావా, వెంటనే ఏమవుతుంది? సాతానికి ఆ ఆలోచన వినిపించి వెంటనే నిన్ను శోధిస్తుందా? ఇంకేం శోధిస్తుంది? నీ ఆలోచనను శోధిస్తుంది. యేసుక్రీస్తుకు ఏ శోధన ఇస్తుంది సాతానుడు? రాయిని తీసుకొని రొట్టెగా మార్చుకో అని అంటున్నాడు. ఒకవేళ నువ్వు దేవుని కుమారుడు అయితే. ఎందుకు అదే ఆలోచన తీసుకొని వస్తుంది యేసుప్రభుకి? యేసుప్రభు కూడా ఏమనుకున్నాడు? 40 days ఆఫ్టర్ ప్రేయర్ నేను అద్భుతాలు చేయబోతున్నాను, నేను సూచక క్రియలు చేయబోతున్నాను, అనేక అద్భుతాలు ప్రజల మధ్యలో చేయబోతున్నాను అని యేసుక్రీస్తు తలంచాడంట. ఆ తలంపును బట్టి సాతానికి ఫ్రీక్వెన్సీస్ అందుకొని వెంటనే వచ్చేసాడు. అంటే ఇప్పుడు సాతాను శోధించేది మిమ్మల్ని కాదు, మీ యొక్క అండర్స్టాండింగ్ని, మీరు అర్థం చేసుకున్న దేవుణ్ణి సాతాను శోధిస్తూ ఉంటాను. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇప్పటి నుంచి ప్రార్థిద్దామా? కొన్నిసార్లు 3-4 days వరకు మోషన్స్ వస్తూనే ఉంటాయి. లైక్ మోషన్స్ పెడతాయి అంటారు కదా, అట్లా అయ్యా నా కడుపులో నా బాధను తక్కువ చేయాలి. దాట్స్ ద ఫాస్టింగ్. యు నో దట్. అది ఉపవాస ప్రార్థన. నీకు అర్థం అవ్వట్లేదు. నువ్వు ఉపవాస ప్రార్థన అనుకొని ఉపవాస ప్రార్థనలో ఉంటే సాతాను శోధిస్తాడు. నువ్వు అనుకోకుండా దేవుడే నువ్వు ఉపవాస ప్రార్థన చేపిస్తాడంట. నువ్వు ఎంత తినా మళ్ళీ వెళ్ళిపోవాల్సిందే, నథింగ్ బట్. ఎంత తింటున్నప్పటికీ అది నీ కడుపులో నిలబడదంట. ఇట్స్ విల్ ఫ్లో బికాస్ దట్స్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. నా లైఫ్లో ఇలా ఎన్నో అయ్యాయండి. 3 days 4 days అరే ఆరోగ్యం అంతా బాగానే ఉంది, కానీ ఏం తిన్నా కానీ అది నిలబడట్లేదు. సో నేను తినడం మానేస్తా. ఆ తినడం మానేసిన 2 days తర్వాత గాడ్ విల్ ఎన్లైట్ మీ మోర్. ఈ ఉపవాసం అనేది దేవుడు అయిపోయిన తర్వాత చెప్తాడు, నువ్వు ఉపవాస ప్రార్థన చేసావని. నేను ఎప్పుడు చేశాను? యు డిడ్ ఇట్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేసుకొని బయటికి వెళ్తే ఎవరో తెలియని వాళ్ళు కలుస్తారు, అనుకోలే కాబట్టి. ట్రై టు అండర్స్టాండ్ మై వాయిస్. నువ్వు ప్రార్థన చేసి అరే ఈరోజు ఎవరొక్కరు కలవాలరా, నేను సువార్త చెప్పాలరా అనిపోతే నువ్వు సువార్త చెప్పకుండా ఇంటికి వచ్చేస్తావు. యూ విల్ ఫీల్ షై అండ్ యూ విల్ ఫీల్ నర్వస్. అదే ప్రార్థన చేసి థ్యాంక్ యూ లార్డ్, నీ విల్ జరుగును కాక అని ఏ మనసులో ఏం ఆలోచన లేకుండా దేవుడే సమస్తమని ఆయన మీద విశ్వాసం భారం పెట్టేసి బయటికి వెళ్ళావా, దేవుని నడిపింపు ద్వారా ఆయన చిత్తం నెరవేర్చుకుంటాడండి. సో ఫీల్ ఫ్రీ టు ఎంప్టీ యువర్ మైండ్. నీ మనసంతా ఖాళీ చేయబడును గాక ఇన్ జీసస్ నేమ్. హల్లెలూయా, హల్లెలూయా. సో యేసు ప్రభును ఎలా శోధిస్తున్నాడు ఇప్పుడు అర్థం కావాలి మీకు. సాతానుడు మిమ్మల్ని ఎలా శోధిస్తున్నాడు, మీరు ఏం చేస్తున్నారు యాక్చువల్గా ప్రేయర్లో కానీ, ప్రేయర్ బయట కానీ, వాక్యం చదువుతున్నప్పుడు కానీ, వాక్యం చదివిన తర్వాత ఇప్పటి నుంచి ఈ వాక్యాన్ని నేను పాటించాలి.
ఫ్రీక్వెన్సీస్ అందిపోతాయి సాతానికి. వెంటనే ఏం చేస్తాడు సాతాన్? వచ్చేస్తాడు. చేయాలనుకుంటున్నావా? రైట్, నేనున్నా కానీ. మరి ఇప్పుడు దానికి తెలివి జ్ఞానం ఎలా ఉందో తెలుసా? ఎప్పుడైతే సాతానుడు నీ మనసులోకి వస్తాడో నీ తెలివిని ఉపయోగించి నిన్ను మోసం చేస్తాడు. ఆయనకు తెలివి లేదు, నీ తెలివి ఉంది. నీ తెలివిని నీకు ఉపయోగించి నిన్ను మోసం చేస్తాడు. అందుకే ఇర్మియా 17:9 అంటుంది ఏమని? హృదయము అన్నిటికంటే, సాతానుడు అన్నిటికంటే మోసకరమైన వాడు అని బైబిల్ చెప్తుందా? హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైనది, వ్యాధి కలిగినది అంట. ఇప్పుడు మోసం చేసేవాడు నీ దృష్టిలో లేడు అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ ద లార్డ్. నిన్ను మోసం చేసేది ఎవరు? ఎక్కువగా సాతాను కాదు, నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు. సాతానికి తెలివి లేదు, జ్ఞానం లేదు. సాతానికి సరి అయిన విధానంలో ఆలోచించడానికి శక్తి లేదు. కానీ వాడు జయిస్తున్నాడు. ఎలాగంటే సాతానుడు ఎప్పుడైతే నీ మనసులోకి వస్తాడో, ఎవరి తెలివిని ఉపయోగించి నిన్ను శోధిస్తాడు? నీ తెలివిని ఉపయోగించి నిన్ను శోధిస్తాడు. హల్లెలూయా. నీ జ్ఞానాన్ని ఉపయోగించి నిన్ను శోధిస్తాడు. సరి అయిన జ్ఞానము లేకపోతే, ఉన్న తెలివి సరి అయినగా మనం వాడుకోకపోతే, సాతాన్ ఈజ్ అ టెంప్టర్ ఇన్ యువర్ లైఫ్. సో అందరికంటే మోసగాడు ఎవరు? ఇప్పుడు వాళ్ళు వీళ్ళు అనమాకండి. ఇప్పుడు ఇట్లా పెట్టుకో, ఇంకా అనుకుంటే ఇట్లా పెట్టుకో. ఇప్పుడు అందరికన్నా ఎక్కువ ఎవరు మోసం చేస్తున్నారు? నిన్ను. ఎవరు చెప్తున్నారు వాక్యం? దేవుని వాక్యంలో. అన్నిటికంటే మోసకరమైనది ఏంటి? నీ హృదయమే. అది సాతాను కాదు, దేవుడు కాదు, ఇంకొక మనిషి కాదు. మనం ఏం చేస్తాం? తెలియక ఆ మనిషి మీద ఈ మనిషి మీద రుద్దుతాం తప్పించుకోవడానికి. వాడు నన్ను మోసం చేశాడు, వీడు నన్ను మోసం చేశాడు. యాక్చువల్గా మోసం చేస్తున్నప్పుడు నువ్వేం చేసావు? నీకు ఆశ ఉంది కాబట్టి మోసపోయావు. అది ఎవరిలో ఉంది? నీలో. సో ఎవరు మోసపోతున్నారు? నువ్వు. అది అలౌ చేయకపోతే మోసపోతావా? లేదు. అలౌ చేసావు, నీ డోర్స్ ఓపెన్ చేసుకున్నావు కనుక మనం మోసపోతున్నాం. హల్లెలూయా. సో ఇప్పుడు అందరికంటే మోసకరమైనది ఏంటి మన లైఫ్లో? చెప్పాలా? ఎవరి హృదయం? నా హృదయమా? ఎవరి హృదయం? నా హృదయమే అనుకోండి, మీరు అనుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇప్పుడు దేవుని దగ్గరకు వచ్చి వాళ్ళు మోసం చేస్తున్నారు, వీళ్ళు మోసం చేస్తున్నారు, వాళ్ళు నాకు చెడు చేస్తున్నారు, వాళ్ళు నాకు వ్యతిరేకతలు, వాళ్ళ శత్రువులు, వాళ్ళు ఇట్లా. గాడ్ విల్ సే వన్ వర్డ్: హృదయము, నీ హృదయము అన్నిటికంటే మోసకరమైన. మీ శత్రువు కన్నా మోసకరమైన వాడు నీ హృదయమే. మనం అనుకుంటున్నట్టు నా శత్రువే అందరికన్నా మోసగాడని అనుకుంటున్నాం. వాక్యం అలా చెప్పలేదే. ఏం చెప్తుంది దేవుని వాక్యం? నీ హృదయమే అన్నిటికంటే మోసకరమైనది. ఇంకేంటంటే అది ఘోరమైన. అంటే అది వ్యాధే కాదు. ఏ వ్యాధి? క్యాన్సర్, ఎయిడ్స్ కన్నా ఘోరమైన వ్యాధి ఏదైనా లోకంలో ఉందా అంటే అది నీ మనసు, నీ హృదయం. అందుకే యేసుక్రీస్తు ప్రభు భూలోకానికి వచ్చి ఏం చేశాడంట? ఈ పాడు హృదయం మనుషులందరికీ వచ్చేసరి కనుక నేను నా రక్తాన్ని సిలువలో చిందిస్తున్నాను. ఆ రక్తం ఎప్పుడైతే నీ మీదకి వస్తుందో, నీ మనసు మీదకి వస్తుందో, నీ ఆత్మ మీదకి వస్తుందో ఏం చేయబడతారంట? పరిశుద్ధపరచబడతారంట, పవిత్రపరచబడతారంట. అప్పుడు నీ హృదయం శుద్ధీకరించబడి ప్రజల మధ్యలో వెలుగుగా ఉండటానికి యేసు ప్రభు యొక్క రక్తం నీకు సాయం చేస్తుందంట. దట్స్ ద అసైన్మెంట్ ఆఫ్ జీసస్ వై హీ కేమ్ అన్టు ద ఎర్త్లీ రెలమ్. సో ఇప్పుడు యేసుక్రీస్తుని ఎలా శోధిస్తుందో మీకు అర్థమవుతుందా? మిమ్మల్ని కూడా ఎలా శోధిస్తుందో మీకు అర్థం కావాలి. ఎందుకు ఏ విధంగా శోధిస్తుంది? ఎందుకు శోధిస్తుంది? దేనిని బట్టి శోధిస్తుంది? ఎందుకు నువ్వు ప్రార్థన చేసుకోలేకపోతున్నావు? ఎందుకు వాక్యాన్ని చదవలేకపోతున్నావు? మనం దేవుని ఆత్మ చేత నడిపించబడట్లేదు. మరి దేంతో నడిపించబడుతున్నాం? నీ నిర్ణయంతో నడిపించబడుతున్నాం. నిర్ణయం తీసుకున్నా కాబట్టి నేను చేస్తా అంటే ఇప్పుడు చేసేది దేన్ని బట్టి చేస్తున్నావు? నిర్ణయం బట్టి. ఎప్పుడైతే నిర్ణయం తీసుకున్నావో ఎవరు వస్తారు? సైటన్. అందుకే దేవుని ఆత్మ ఎలా నడిపిస్తుందంట? నీకు తెలిసి నడిపిస్తుందా, తెలియక నడిపిస్తుందా? యూ విల్ అన్నోన్ వెన్ గాడ్ స్పిరిట్ లీడ్స్ యూ. అందుకే కొన్నిసార్లు అంటాం, అరే ఈ యేసుక్రీస్తు ప్రభు అంటాడు కదా, లైక్ సమరయ స్త్రీతో మధ్యాహ్నం 12 o'clock ఆర్ 1 o'clock ఆ స్త్రీ ఒక్కతే నీళ్ళు చేరడానికి వచ్చి, బట్ అక్కడ ఎవ్వరూ లేరు. యేసు ప్రభు ఒక్కడే అక్కడికి వెళ్ళిపోయాడు. బికాజ్ ఈ ప్రేట్. యాక్చువల్గా అక్కడ ఎందుకు వెళ్ళాడంటే, ఒక ప్రదేశానికి వెళ్తున్నప్పుడు వీళ్ళు శిష్యులందరూ కూడా ఆకలి అవుతుందంట. ఏమవుతుంది? ఆకలి అవ్వడం కూడా ఇట్స్ ఎ ప్రొఫెటిక్ ఫర్ జీసస్. ఒకవేళ ఆకలి కాకపోతే యేసు ప్రభు చుట్టూ 12 మందితో పాటు స్త్రీలు కూడా ఉంటుండే. ఆకలి అయినందుకు ఏం చేశారు వీళ్ళు?
ఊర్లోకి వెళ్ళిపోయారంట. సో ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు సమరయ స్త్రీ, ఇద్దరు కలిపింది దేవుని ఒక ఆత్మ. ఇట్స్ బై ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్, ఇట్స్ ఎ గైడెన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఎవరి నడిపింపు ద్వారా ఇద్దరు అక్కడ కలిసి ఉన్నారు, ఇద్దరు కమ్యూనికేషన్ కొరకు, ఇట్స్ ఎ లీడింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అన్నీ తెలిసే చేస్తున్నాము అంటే తెలిస్తే అది జరగదు కనుక తెలియకుండా దేవుడు మిమ్మల్ని నడిపిస్తున్నాడు. దాన్నే ఏమంటారంటే విశ్వాసము అని అంటారు. సో దేవుని ఒక అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు, ఎలా నడవాలంట? చూసియా? దేంతో నడవాలా? చూస్తూ నడవాలనా? విశ్వాసంతో నడవాలా? చూస్తూ నడిస్తే ఏమవుతుంది? అక్కడ ఒక కష్టం వచ్చింది అనుకో, కష్టమా అని ఇక్కడ ఆగిపోతామంట. విశ్వాసంతో నడిస్తే నీకు తెలియకుండా కష్టాన్ని దాటుకొని వెళ్తావంట. ఇట్స్ అన్ అన్నోన్ ఫ్యూచర్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ గాడ్. అలాంటి గ్రేస్ అనేది గాడ్ మన మధ్యలో ఈరోజు బయలుపరుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి సాతానుడు వచ్చి ఫస్ట్ శోధన ఏమిచ్చాడు? ఈ రాయిని తీసుకొని రొట్టెగా మార్చుకో, అది కూడా నువ్వు దేవుని కుమారుడు అయితే. ఏం కౌంటర్ ఇచ్చాడు సాతానికి? మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని వ్రాయబడి ఉన్నదని. అని ఇప్పుడు దేన్ని చూపిస్తున్నాడు సాతానికి? చెప్పాలందరు వాక్యాన్ని చూపిస్తుంది. అంటే మనసులో శోధన వచ్చింది. మీకు చెప్తానండి, మీకు ప్రాక్టికల్ ఇది రాయి అనుకోండి, ఫోనే బట్ రాయను. శోధన అంటే వేరేలాగా దయచేసి సినిమాలలో చూసినట్టు కాదు. ఇది రాయి అనుకోండి. ఆయన ఎప్పుడైతే రాయి పట్టుకున్నాడో ఆయన మైండ్ ఏముంది యాక్చువల్గా అంటే, ఉపవాసం అయిపోయిన తర్వాత నాకు ఇప్పుడు అద్భుతాలు చేసే శక్తి వచ్చింది, నాకు ఇప్పుడు దేవుడు మినిస్ట్రీ స్టార్ట్ చేయమని చెప్తున్నాడు కనుక నేను ఇప్పుడు ఈ రాయిని ఏం చేయాలా? రొట్టెగా మార్చాలి. ఇప్పుడు నీ రాయిని ఏం చేయాలా? రొట్టెగా నేను దేవుని కుమారుని. ఇప్పుడు ఎలా అనుకుంటాడు అంటే, ఎలా ఆలోచన వస్తుంది? నేను దేవుని కుమారునే కదా, ఇప్పుడు నేను రాయిని రొట్టెగా చేయలేనా? అట్లా అంటే సాతానుడు వచ్చి మిమ్మల్ని ఎలా 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 శోధించడు అంటే ఆ విధంగా శోధించడు. సో సాతాను మీ మనసులోనే వచ్చేస్తాడు, మీ మనసులోనే ఆలోచనలు పెట్టేస్తాడు. ఇది రాయి కదా, సో నేను దేవుని కుమారునే కదా, ఇది రాయిని రొట్టెగా చేయలేనా? చేసి తినలేనా? ఇప్పుడు ఇది అద్భుతం కాదా? నేను చేయాలనుకుంటుంది ఇదే కదా అని సాతాను శోధన ఎప్పుడైతే యేసుప్రభులోకి వస్తుందో, యేసుప్రభు దాన్ని ఏం చేశాడంట? గ్రహించాడంట. ఏమని? నో 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 నో, ఇది సాతాను నన్ను శోధిస్తుంది. వెంటనే మళ్ళీ ఏమనుకున్నాడు? ఇదేముంది, నేను జీవిస్తూనే ఉన్నాను కదా, ఇంకా దేవుని నోటి నుంచి వచ్చిన మాట వల్ల ఇంకా నేనేం చేస్తా? జీవిస్తూనే ఉంటా అంటే రాయిని పడేశాడంట. ఆయన మనసులోనే ఆయన అనుకుంటున్నాడు. మళ్ళీ అర్థం, మీ మనసులో అలానే ఉండదా? హౌ యు పీపుల్ బీ ఇన్ ద ప్రాక్టికల్. అర్థమవుతుందా? మనసులోనే శోధన వస్తుంది, మళ్ళీ ఆ శోధన జయించడానికి మళ్ళీ మనసులోనే ఇంకోటి ఏం చేయాలి? నువ్వు ఇంకొక ఆలోచనను అక్కడ క్రియేట్ చేయాలి. యేసుప్రభుకు మనసులో ఒక ఆలోచన వస్తుంది, ఈ రొట్టెను రాయిగా మార్చుకుంటే నేను దేవుని శక్తిని చూపించగలుగుతాను, నేను దేవుని కుమారునే కదా, మార్చుకోలేనా అనే శోధన వచ్చింది. మళ్ళీ వెంటనే అదే మనసులో ఏమనుకున్నాడు యేసుప్రభు? ఏమనుకున్నాడు? నేను ఇలానే జీవిస్తానా, ఇప్పుడు తింటేనే నేను జీవిస్తానా? అవసరం లేదు, దేవుడి నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన నేను జీవిస్తున్నాను అని ఏం చేయబడిందంట? వ్రాయబడిందని. అంటే వ్రాయబడిన లేఖనాన్ని ఆయన మనసులో అనుకుంటున్నాడు. ఇప్పుడు ఏదైతే ఆయన మనసులో వ్రాయబడిన లేఖనం అనుకున్నాడో, వ్రాయబడిన లేఖనాన్ని సాతాను శోధించాడు. అండర్స్టాండ్ నౌ. మళ్ళీ ఏమనుకున్నాడు? ఫస్ట్ శోధనకి యేసు ప్రభు రాయబడిన లేఖనంని అనుకున్నాడు కనుక ఇప్పుడు సాతాను దేన్ని శోధించింది? మళ్ళీ లేఖనాన్ని శోధించింది. అందుకే ఏమంటుంది నెక్స్ట్ కౌంటర్ సాతాంది? అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనానో రాతికి తగులకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందరు అని వ్రాయబడి ఉన్నదని వ్రాయబడి. సాతాను కూడా ఇప్పుడు ఏమంటుంది అని? ఎందుకు రాయబడిన దాన్ని సాతాను యేసుప్రభుకి చూపిస్తుంది? యేసుప్రభు అది అనుకున్నాడు కాబట్టి. ఐ యు పీపుల్ గెటింగ్ వాట్ ఐమ్ ప్రీచింగ్? యేసుక్రీస్తు ప్రభు అది అనుకున్నాడు కాబట్టి సాతాను దాన్నే శోధిస్తుంది. అంతకుముందుకు రాయబడింది యేసుప్రభు అనుకోలేదు, అక్కడ శోధన రాలేదు. కానీ ఫస్ట్ శోధనని జయించడానికి యేసుప్రభు ఏం ఉపయోగించుకున్నాడు? వాక్యం. వ్రాయబడిన వాక్యం అనుకున్నాడు కనుక సాతాను వచ్చి మళ్ళీ ఏం శోధించింది? వ్రాయబడిన వాక్యాన్ని శోధించింది. హల్లెలూయా. హౌ యు పీపుల్ గెటింగ్? ఇప్పుడు సాతాను మిమ్మల్ని ఎలా శోధిస్తుందో మీకు అర్థమవుతుంది. ఇది ఒకవేళ మీకు తెలిస్తే జయించాల్సిన అవసరం లేదు. బాక్సింగ్ చేసే బాక్స్లో మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు. అక్కడి నుంచి ఎప్పుడైతే బాక్సింగ్లోకి అడుగు పెడుతుంటాడో బాక్స్లో ఉన్న ఆ శత్రువు ఓటమిని అంగీకరిస్తాడంట. దట్స్ ద గ్రేస్ ఆఫ్ ద లార్డ్. జయించాల్సిన అవసరం లేని శక్తి
మన సంఘానికి దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే పౌలు యేసుక్రీస్తు ప్రభువు ఏమంటాడంటే, నేను లోకాన్ని జయించి ఉన్నాను, మీరు కూడా జయించండి అని చెప్పలే. నేను లోకాన్ని జయించి ఉన్నాను, కానీ మీరు నాపై విశ్వాసం పెట్టండి అని అన్నాడు. ట్రై టు అండర్స్టాండ్. మనం జయించాలని అనుకుంటాం గనుక ఇప్పుడు ఎవరు వస్తారు, మరి ఎలా డీల్ చేయాలా? మరి నేను అనుకోవద్దు అంటే నువ్వు విశ్వాసం ఎవరిలో పెట్టాలి? నీ ప్రార్థనలో నీ విశ్వాసం ఉంటే నీ ప్రార్థన శోధించబడుతుంది. నీ వాక్యంలో విశ్వాసం నీకుంటే నీ వాక్యం శోధించబడుతుంది. అందుకే ఎప్పుడు చెప్తుంటాను, సామ్సోన్ ఆయన బలం ఎక్కడ ఉంది? జుట్టులో. అందరికీ తెలుసు, ఆ జుట్టు కత్తిరించారు. ఇంకా ఈయన విశ్వాసం అప్పుడు ఎక్కడుంది? జుట్టులో. ఎందుకు? దేవుడు ఏమని పలికాడు? నీ జుట్టులో బలం ఉందని పలికినప్పుడు దాన్ని నమ్మి విశ్వసించాడు. రైట్. జుట్టు ఉన్నంత వరకు ఆయన బలంతో కొండల్ని ఎత్తాడు. గాడిది ఎముక, దవడ ఎముకతో 1000 మందిని చంపేశాడు. అంత పవర్ఫుల్ ఆ స్టాండర్డ్ ఆఫ్ మనిషి. ఎందుకు? జుట్టులో బలం ఉంది కాబట్టి. పట్టుకున్నారు ఒక స్త్రీ ద్వారా. పట్టుకున్న తర్వాత జుట్టును కత్తిరించారు. ఆయనని మోసం చేసి జుట్టును కత్తిరించారు. కత్తిరించిన తర్వాత ఇంకా ఆయనను బంధించారంట. 2 పిల్లర్స్ మధ్య బంధించారు. ఇలా చేతులు పెట్టేసి ఇక్కడ ఒక చేతి కట్టేసి బంధించారు. ఇప్పుడు ఆయన ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. కళ్ళని పొడిచారు. కళ్ళు ఆ సీకు మొత్తం మంటలో పెట్టేసి కళ్ళ పెట్టేశారంట. ఆ కళ్ళు కూడా లేవు చూడటానికి, ఏమవుతుందో అనడానికి. జుట్టు లేదు, బలం అనేది కూడా అక్కడ లేదు కాబట్టి. సో అండర్స్టాండ్. ఇప్పుడు ఆయన మనసులో ఏమనుకుంటున్నాడు? ఇప్పుడు ఇంకా నా విశ్వాసం నా జుట్టులో ఉండాల్సిన అవసరం లేదు, నా జుట్టు కూడా పోయింది కాబట్టి ఇప్పుడు నా బలం కూడా పోయినట్టే, కానీ నా విశ్వాసం పోలేదు. నా విశ్వాసం ఇప్పుడు నా జుట్టులో లేదు, నా విశ్వాసం నేను దేవునిలో పెడుతున్నాను కాబట్టి ఇప్పుడు నా బలం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? జుట్టు నుంచా? దేవుని నుంచా? దేవుని నుంచి. ఇప్పుడు సాతాను దేవుని దగ్గరికి శోధిస్తాడా? నో, ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. అంటే ఆయన ఫెయిత్ ఎక్కడ పెట్టాడు? దేవునిలో పెట్టాడు. అంతకుముందుకు ఎక్కడ పెట్టాడు? మీ విశ్వాసం మీరు చేసే ప్రార్థనలో పెడితే మీరు ఓడిపోతారు. అందుకే చాలామంది అంటారు, నేను 10 రోజులు ఉపవాస ప్రార్థన చేశాను, ఇప్పుడు దేవుని కార్యం నేను చేస్తాను. యు ఆర్ ఫినిష్డ్. నేను 10 సంవత్సరాల శక్తి కలిగిన ప్రార్థన చేస్తున్నాను, ఇప్పుడు నాకు జరుగుతాయి కార్యాలు. చాలామంది నమ్మకం ఎలా ఉంటుందంటే, ప్రార్థన చెయ్యక చేశారనుకో మీకు విశ్వాసం ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? ఇప్పుడు ఒక 2-3 నెలల నుంచి ప్రార్థనే చేయట్లేదు. ఎందుకో అనుకున్నాం, సరే జయించి ప్రార్థన గదిలోనికి వెళ్ళి ఒక 3-4 రోజులు బాగా ప్రార్థిస్తున్నాం. 5వ రోజు 6వ రోజు ఏమనిపిస్తుంది? నీ మనసుకి బలం వచ్చినట్టు అనిపిస్తుంది, విశ్వాసం వచ్చినట్టు అనిపిస్తుంది. కానీ సాతానుడు నిన్ను అటాక్ చేస్తాడంట. ఎందుకు చేస్తున్నాడంటే నీ విశ్వాసం అక్కడ ఏ విషయంలో ఉంది? నువ్వు చేసిన ప్రార్థన మీద ఆధారపడి ఉంది. ఒకవేళ నీ విశ్వాసం నువ్వు చేసిన ప్రార్థన మీద ఆధారపడి ఉంటే సాతాను నీ ప్రార్థనను శోధిస్తాడు. నువ్వు తెలుసుకున్న వాక్యం మీద కాదు విశ్వాసం, వాక్యం ఇచ్చిన దేవుని మీద నీ విశ్వాసం ఉండేలాగా చూసుకోవడానికి ప్రయత్నం చేయి. అప్పుడు సాతాను దేవుని దగ్గరికి పోడు, దేవుణ్ణి శోధించలేడండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతిరోజు ప్రార్థన చేసి ఇంటికించి బయటికి వెళ్ళినాడు ఒక ఆయన. సో దేవునిని బట్టి థ్యాంక్ యూ జీసస్ అనుకుంటూ వెళ్ళాడు. ఎందుకంటే నేను ప్రార్థన చేసుకున్నాను కాబట్టి నాకు బయట ఏ యాక్సిడెంట్లు కావట్లేదు, నేను ప్రార్థన చేసుకుంటున్నాను కాబట్టి నాకు బయట అన్నీ సౌకర్యంగానే ఉన్నాయి. ఒకానొక రోజు ప్రార్థన చేసుకోకుండా మిస్ అయ్యాడు. అతని మనసులో కానీ లేకపోతే పొద్దున లేవగానే ప్రార్థన చేయడం మర్చిపోయి, లేకపోతే ఏదో సిచ్యువేషన్, ఆ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వల్ల మర్చిపోయి ఆయన బయటికి వెళ్ళాడు. ఇప్పుడు ఆయన మనసులో ఏమొస్తుంది? భయం వస్తుందా? రాదా? ఎందుకు భయం వస్తుంది? నేను ప్రార్థన చేసుకోలేదు కాబట్టి ఇప్పుడు నేను యాక్సిడెంట్ అవుతుందో, సాతాను నాకు వస్తాడేమో, నేను ప్రార్థన చేసుకోలేగా అంటే నీ విశ్వాసం ఎక్కడుంది? నీ ప్రార్థనలో, నాట్ గాడ్. సామ్సోన్ బలం ఎక్కడుంది? ఫస్ట్ నీ విశ్వాసం ప్రార్థన మీద ఉంటే ప్రార్థన చేయకుండా సాతాన్ని అడ్డగించేసేటట్టు చేసేదే దేవుడు. అండర్స్టాండ్?
సో కొన్నిసార్లు వాక్యం చదవాలని అనుకొని నేను వాక్యం చదివితే ఇలా అవుతాను అలా అవుతాను. నో, విశ్వాసం నీకుందా ఫస్ట్. ఆ విశ్వాసం ఎక్కడ పెడుతున్నావు? నువ్వు చేసే నీ క్రియల మీద విశ్వాసం పెడితే సాతాను వచ్చి నీ క్రియలను ఏం చేస్తాడు? శోధిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అదే సాతానుడు యేసు ప్రభుని ఫస్ట్ శోధన ఏమనిచ్చాడు? ఈ రాయిని రొట్టెగా మార్చుకో. ఆ యేసుక్రీస్తు ప్రభు ఏం కౌంటర్ ఇచ్చాడు? ఈ లేఖనం ఇలా చెప్తుంది కదా అని ఆయన అనుకుంటున్నాడు మనసులో. వెంటనే సాతాను ఇంకేం ఆలోచన తెచ్చిపెట్టిండు? ఈ లేఖనం ఇలా చెప్తుంది కదా అంటే ఈయన లేఖనం ఆలోచించాడు కాబట్టి సాతాను కూడా అదే లేఖనాన్ని శోధిస్తున్నాడు. ఏమి ఆలోచిస్తున్నావో దాన్ని సాతాను శోధిస్తాడండి. ట్రై టు అండర్స్టాండ్. అందుకే దేవుని ఆత్మ చేత మనం ఏం చేయబడాలా? నడిపించబడాలి. ఎందుకు ఆ ఊరికి వెళ్ళానో, ఎందుకో ఆ వ్యక్తి కలిశాడో, ఎందుకు ఈ సంఘం ఇలా అయిందో తెలీదు. జరిగిందే జరిగింది. అంటే ఇలా అవుతుందని అనుకున్నానా? అనుకోలేదు కాబట్టే జరిగింది. ఎవ్రీ టైమ్ వెన్ యూ విస్పర్ బిఫోర్ గాడ్ యూ విల్ డిఫీట్ యువర్ సెల్ఫ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో ఇప్పటి నుంచి ఏం చేయాలంటే పొద్దున లేవగానే అయ్యా నీ ఆత్మతో నన్ను నడిపించు, నా మనసును నడిపించు, నా శరీరాన్ని నడిపించు. నేను ఇది చెయ్యాలి అని నేను అనుకోని చేసేంత సీన్ నాకు లేదు. నేను ఇది చెయ్యాలనుకొని ఎప్పుడైతే ఇది చేస్తానో అది ఖచ్చితంగా నాకు గర్వం వస్తుంది, నాకు ప్రైడ్ పెరుగుతుంది. సో నాకు గర్వం పెరగడానికి ఆస్కారం లేదు కనుక కొన్నిసార్లు అనుకున్నవి జరగవు. దట్స్ ఎ గ్రేస్, దట్స్ ఎ లవ్ ఆఫ్ ద ఫాదర్. తండ్రి యొక్క ప్రేమ ఆ విషయంలో దేవుడు మీకు కనుపరుస్తున్నాడండి. యేసుక్రీస్తు ప్రభు ఏ విషయంలో అయితే శోధించబడుతున్నాడో మనం కూడా ఏదైతే అనుకుంటామో అక్కడ నువ్వు శోధించబడతావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నాకు ఎవ్వరు తోడు లేరు, నా ఒక అక్క, మా ఒక చెల్లి, మా ఒక అన్న నాకు తోడై ఉంటాడు అనుకున్నావా? సాతాను మీ అన్నను పోయి శోధిస్తాడు. ఇండైరెక్ట్గా చాదబడి వేసినావు, నీకు అర్థమవుతలేదు. ఐ యూ పీపుల్ గెటింగ్? నెక్స్ట్ కొన్ని రోజులే గొడవలు అవుతాయి. ఎందుకు గొడవలు జరుగుతున్నాయి? నువ్వేమనుకున్నావు? నాకు మా అన్ననే నాతో ఉంటాడు ఎప్పుడు, మా చెల్లి మాతో ఉంటుంది ఎప్పుడు, నన్ను విడవదు ఎవరు విడిచినా. వెయిట్, అక్కడ శోధన వస్తే ఇక్కడ పనిచేస్తుంది మనసు. ఎంతమందికి అయినా అండి ఈ ప్రాక్టికల్ ఇలాంటి లైఫ్? ఐ పీపుల్ గెటింగ్? ఎంతమందికి ఈ ప్రాక్టికల్ థింగ్? ఎవరైతే నాతో ఉంటారు అని అనుకున్నారో వాళ్ళు ఉన్నారా చెప్పండి. మీ ఫ్రెండ్స్ అయినా మీ బంధుమిత్రులైనా ఎవరైనా ఈ వ్యక్తి నాతో ఇలా ఉంటాడు అని ఎప్పుడైతే అనుకున్నారో కొద్ది రోజుల తర్వాత ఆ వ్యక్తి అలా ఉండడు నీతో. అవునా కాదా చెప్పండి, చెప్పాలి గట్టిగా. ఎక్స్పీరియన్స్ అయింది అందరికీ. అరే మా చెల్లి ఇలా ఉండాలనుకోలేదు నేను, ఎందుకు వేరేలాగా అనుకున్నావు కాబట్టి అలా ఉండలేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నీ మనసులో నిర్ణయాలు లేవు, హోలీ స్పిరిట్ నడిపింపే ఉంటుంది. దిస్ ఈజ్ ఫ్రమ్ నౌ ఇన్ జీసస్ నేమ్. హల్లెలూయా, హల్లెలూయా. అందరికి అర్థమవుతుందా? నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను. ఇప్పుడు ఆ పాపం ఎట్లా ఆలోచించి డిప్రెస్ అయిపోయి సాతాను ఇంకెక్కువ నింపుకోవద్దు. ఆ పాపాన్ని జయించడానికైనా ఆ పాపం నుండి విముక్తి కలగడానికైనా యేసుక్రీస్తు మార్గాన్ని సిద్ధపరిచాడంట. దట్స్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. దాన్ని ఏంటి? కల్వరి శిలువలో యేసు ప్రభు ఏం చేశాడంట? రక్తం కార్చాడు. ఆ రక్తం మీకు ఏం చేస్తుంది? పాపాన్ని ఏం చేస్తుంది? తీసేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కెన్ ఐ సే వన్ వర్డ్? హలో, ఐ పీపుల్ గెటింగ్? యేసు ప్రభు రక్తం కాల్చినప్పుడు భూమి మీద ఏమైంది? అనే రక్తం చిందించబడి, శరీరధారమైన రక్తము ధారల రీతిగా భూమి మీద ఏం చేయబడింది? చిందించబడి. హల్లెలూయా. సో ఐ వాంట్ టు సే వన్ వర్డ్ అండ్ ఐ వాంట్ టు మూవ్ టు ద కంటిన్యూస్ స్క్రిప్చర్. యేసుక్రీస్తు ప్రభు ఒక రక్తము భూమి మీద పడినప్పుడు భూమి మీద ఉన్న పాపము పటాపంచలైపోయిందంట. బట్ యు ఆర్ బిలీవింగ్ దెర్ ఇస్ సిన్. నువ్వు నమ్ముతున్నావు ఏంటంటే లోకం చెడిపోయింది. యేసు ప్రభు రక్తం గొప్పదా, లోకం గొప్పదా చెప్పండి. హలో, యేసు ప్రభు రక్తం గొప్పదా, లోకం గొప్పదా? కానీ మనం ఏం నమ్ముతామో తెలుసా? లోకం చాలా చెడిపోయింది, మనం జాగ్రత్తగా ఉండాలని.
కానీ జీసస్ క్రైస్ట్ బ్లడ్ ఇట్స్ మోర్ పవర్ఫుల్ దెన్ ద వరల్డ్. ఈ లోకంలో ఎంత ఘోర పాపం చేసిన వాళ్ళు ఉన్నప్పటికీ నా యేసు రక్తం వాళ్ళందరినీ పరిశుద్ధం చేస్తారు. దట్స్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యు విల్ సీ దెమ్ బై ద సైట్. వాడు ఒక మనిషి తప్పు చేస్తే తప్పు చేశాడని చెప్తాం, మంచి పనులు చేస్తే మంచి చేశాడని చెప్తాం. ఎలా చెప్తున్నావంటే చూడడం వల్ల. అందుకే మంచోడే మిమ్మల్ని మోసం చేస్తున్నాడు. ఎందుకు? మంచోడని నువ్వు నమ్మావు కనుక. లోపల క్రూరమైన తోడేలు కదా. నీకు తెలుసా? తెలియదు. అందుకే ఎలా నడవాలా చూసే విధానాన్ని బట్టి కాదు, బై ఫైత్. విశ్వాసంతో ఎప్పుడైతే మీరు ఆత్మచేత నడిపించబడతారో మోసం చేసేవాని దగ్గరికి దేవుని నడిపించాడు. నీలో కలిగే ఫలాలు ఎవరి ద్వారా అయితే కలగాలో వాళ్ళ దగ్గరికి నిన్ను పంపిస్తాడు, లేకపోతే వాళ్ళే మీ దగ్గరకు వచ్చేలాగా చేస్తాడండి. దట్స్ ఎ ప్రొఫెటిక్ థింగ్ ఐ డిక్లేర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మీ అందరి లైఫ్లో ఇలాంటి కనెక్షన్స్ రాబోతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో పాపము లేదు, ఈ లోకంలో పాపము. బట్ నేను నమ్ముతున్నాను, ఏది నమ్ముతావో దాన్ని శోధిస్తాను. ఈ లోకంలో పాపం ఉందని నమ్మితే నువ్వు పాపం చేసే ఇంటికి పోతావు. అందుకే చాలామంది ఏం ప్రార్థన చేస్తారు, యేసయ్య ఈరోజు ఏ పాపము చేయకుండా నన్ను కాపాడు. చేసావు, నైట్ వచ్చి ఏం చేస్తాడు, యేసయ్య పాపము చేసినందుకు క్షమించు అంటే దేవుడు పాపం చేయకుండా కాపాడగలుగుతున్నాడంటే నీ విశ్వాసం కాపాడలేకపోతుంది. నువ్వు పొద్దున చేసిన ప్రార్థనకు మరి విలువ కలిగిన ప్రార్థన అయితే దానికి ఫలం ఉండాలా లేదా? ఎందుకు ఉండట్లేదంటే నువ్వు ఆ ప్రేరే తప్పదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి సమయం ఉందా? నీకు నాకుంది. నిన్న, నేడు, రేపు, ఎల్లుండి అనేది నిన్ను బట్టి నీకుంది, దేవుని బట్టి లేదు. అది అసలు దేవునికి అనేది నిన్న లేదు, రేపు లేదు, ఎల్లుండి లేదు. గాడ్ ఈజ్ గాడ్. సూర్యునికి ఎప్పుడైనా అలా ఉంటుందా? సూర్యుడిని బట్టి మనం ఏం నిర్ణయించుకుంటున్నాం, ఈరోజు అయిపోయింది. సూర్యుడు ఎప్పుడైతే అస్తమిస్తాడో ఈరోజు వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. సో వీఆర్ డిక్లేరింగ్ వాట్ వీ బిలీవ్. సో బై ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఇంకా నెక్స్ట్ శోధన చూద్దాం, దానికి కౌంటర్ ఏమి ఇచ్చాడో చూద్దాం. అందుకు యేసు, ప్రభువైన నీ దేవుని నువ్వు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పాను. ఇప్పుడు ఈయన కూడా ఏం చేస్తున్నాడు, ఆ శోధనకి మరి ఒక చోట వ్రాయబడి అంటే ఇంకా మళ్ళీ వాక్యం చూపిస్తున్నాడు. నెక్స్ట్ మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదికి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల వీటన్నిటినీ నీకిచ్చేదనని ఆయనతో చెప్పగా, యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నదనెను. ఇప్పుడు లాస్ట్ శోధనకి ఏం కౌంటర్ ఇస్తున్నాడు? ఫస్ట్ లాస్ట్ శోధన ఏంటి అసలు? అది ఈ మహిమ, నిన్ను ప్రధానమంత్రిగా చేస్తా, నిన్ను రాజుగా చేస్తా, నీకు ధనాన్ని ఇస్తా అని చూపించినప్పుడు ఈయన శోధించబడతాడేమో అని సాతాను శోధించడం స్టార్ట్ చేశాడు. ఆ విధంగా మీకు కూడా కొన్నిసార్లు అలా శోధనలు వస్తాయి, కానీ మీరు శోధన అనుకోరు. అది ఫస్ట్ వాస్తవమా కాదా? కొన్ని మీకు చూస్తున్నప్పుడు అరే ఈ కార్ బాగుంది, ఇది కొంటే బాగుంటుంది, లేకపోతే ఆ బిల్డింగ్ అట్లుంది, అది కొంటే బాగుంటుంది. చచ్చిపోయిన తర్వాత ఆ బిల్డింగ్ మీదనే ఉంటుంది నీ ఆత్మ, పరలోకానికి పోదు. కొన్ని ఇంట్లో దయ్యాలు ఉంటాయి, ఆ దయ్యాలు మనమే అవుతామేమో, ఆ ఆశలు ఉంటాయి. హల్లెలూయా. అందుకే ఏ బిల్డింగ్ల మీద, ఏ కార్ల మీద, ఏ బంగారం మీద కాదు ఆశ పెట్టుకోవాల్సింది, ఇట్స్ జీసస్. చనిపోయిన తర్వాత ఆయన ఒడిలో బరాబర్ పడిపోవాలంటే నీ ఆశ అంతా ఎవరి మీద ఉండాలి? బంగారం మీదనా? బంగారం ఎక్కడుంటుంది పరలోకంలో? కాళ్ళ కింద. నువ్వు ఎక్కడ పెట్టుకుంటావు? యు ఆర్ గివింగ్ సమ్ కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ టు ద గోల్డ్ బికాజ్ ఇన్ ద ఎర్త్లీ రెలమ్. బట్ వెన్ యూ థింక్ ఇన్ ద స్పిరిచువల్ వే, దట్ బికమ్ ద పౌడర్ ఇన్ యువర్ హ్యాండ్స్. ఆ విధమైన ఫెయిత్ అనేది మనందరికీ ఉండాలండి. హల్లెలూయా. ఇప్పుడు సాతాను ఏం శోధిస్తుంది? అన్ని లోకాల మహిమను చూపించి దేవుణ్ణి విడిచిపెడితే నువ్వు ఐశ్వర్యవంతుడు అవుతావు. సాతాను చెప్పాల్సిన అవసరం లేదు, నీకు అలాంటి ఆలోచనలు వస్తాయి, 100% వస్తాయి. ప్రార్థన చేసి వేస్ట్, చేయకపోతేనే మంచి. లేకపోతే దేవుణ్ణి నమ్మిన ఏమవుతుంది నా జీవితంలో? దేవుణ్ణి పక్కన పెడితే మళ్ళీ నాకు రావాల్సిన ఆశీర్వాదాలన్నీ వచ్చేస్తాయి.
సాతాను అలానే శోధిస్తున్నప్పుడు యేసుప్రభు ఏమన్నాడండి? యేసుప్రభు ఏమన్నాడు ఆ శోధనకి? సాతానా పొమ్ము, సాతానా పొమ్ము. నెక్స్ట్, ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఎవరికి మొక్కాలంట? ఎవరికి మొక్కాలంట? ఎవరికి మొక్కమంటున్నాడు? ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను. ఆయనను మాత్రమే సేవించాలంట. యు హ్యావ్ టు ఓన్లీ వర్షిప్ గాడ్. కానీ సాతాను అంతకుముందుకు ఏమన్నది? నన్ను ఆరాధించు, ఇవన్నీ మీకు ఇచ్చేస్తా. అంటే సాతానికి అధికారం ఉందా లేదా ఆశీర్వాదాలు ఇవ్వడానికి? ఉంది. ఎందుకు ఉందంటే నువ్వు నమ్ముతున్నావు. యు ఆర్ బిలీవింగ్. దట్స్ ద రీజన్ వై యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ద సైట్. నేను ఒకసారి చెప్పాను, ఉపవాస ప్రార్థనలు పెడతాం. జాగ్రత్తగా వినండి. అప్పుడప్పుడు ఉపవాస ప్రార్థనలు పెట్టినప్పుడు 3 days ఫాస్టింగ్కి ఎవరు రారు. ఎవరంటే లైక్ రాని వాళ్ళు రారు. నెక్స్ట్ రోజు సండేనో వస్తుంది కదా, ఆ సండే వచ్చిన తర్వాత వాళ్ళకు ఒక ఏదైనా మిరాకిల్ అవుతుంది. మిరాకిల్ అయిన తర్వాత, అద్భుతమైన తర్వాత వాళ్ళు ఏమని నమ్ముతారో తెలుసా? సో నేను ఉపవాసం రాకపోయినా నా లైఫ్లో దేవుడు కార్యం చేశాడు. కానీ చేసింది గాడ్ కాదు, సైతాన్. ఎందుకు సైతాన్ చేశాడంటే, ఈయన రాకపోయిన ఎడల ఈయన అండర్స్టాండింగ్ ఏంటి? నేను 3 రోజులు ఉపవాసం రాలేకపోయాను, ఎందుకు? నాకు పనుంది. దేవుడు అర్థం చేసుకుంటాడు. దేవుడు అర్థం చేసుకుంటుంది సైతాన్. నిన్ను ఎక్కువగా అర్థం చేసుకుంటుంది సైతాన్. అందుకే మనకు కూడా అలానే అనిపిస్తుంది, నా బాధ దేవునికి అర్థం కాదు. 100% సైతాన్కి అర్థమైంది. నా బ్రతికేందో ఇలా తగలబడి ఉంది, లేకపోతే నాకు ఎన్ని కష్టాలా, నాకు ఇన్ని పరీక్షలా, నా ప్రార్థన దేవుడు వింటుండో వినట్లేదో. కానీ సాతాను వింటున్నాడనే ఫెయిత్ నీకు ఎక్కువ ఉంటుంది. అందుకే కొంతమంది జపం చేస్తున్నప్పుడు దేవుని కన్నా ఎక్కువగా సాతాను నామాన్ని జపం చేస్తారు. ప్రార్థన మొదలు పెడితే సాతాను శోధన, సాతాను కష్టాలు, సాతాను పెడుతున్న ఆలోచన, సాతాను అని ఆయనని ఎక్కువ ఆహ్వానించుకుంటావంట దేవుని సన్నిధిలో కూడా. హల్లెలూయా. యు నీడ్ టు ఫోకస్ జీసస్. యేసుక్రీస్తు వైపు మాత్రమే. నీకు నొప్పి ఉన్నా సరే, డోంట్ ట్రై టు ఫోకస్ ఆన్ యువర్ పెయిన్, ఫోకస్ ఆన్ ద లార్డ్. ఈజ్ ద క్రియేటర్ ఆఫ్ ద యూనివర్స్. నొప్పితోనే యాకోబు వాగ్దానంలోకి వెళ్ళాడంట. ఆ నొప్పితోనే, ఇట్ ఈస్ ఇన్ ద పెయిన్ దట్ మేక్ హిమ్ టు వాక్ ఇన్ ద ఫెయిత్ ఆఫ్ ద లార్డ్. హల్లెలూయా. యేసు ప్రభు శిలువలో ఆయన పరీక్షించబడుతున్నాడు, గాయపరచబడ్డాడు. ఈజ్ ఆల్రెడీ స్ట్రైప్డ్ బై ద పవర్ ఆఫ్ ద వూండ్స్. అయినప్పటికీ నేను చేశాడు, ఎవరి మీద ఫోకస్ పెట్టాడు? గాడ్ ఆల్మైటీ. అపోస్తలుడైన పౌలు హింసించబడ్డాడు. అపోస్తలుడైన పౌలు ఆయనకి ముళ్ళు ఉందంట, రోగమా వ్యాధ ఇంకేదైనా 3 సార్లు ప్రార్థన చేసినప్పటికీ యేసుప్రభు అంటున్నాడు, నీ బలహీనత మీద ఫోకస్ తీసేయి, నాపై ఫోకస్ పెట్టు. అలా నీ బలహీనత పోతుందా? తీసేయను. నో. యువర్ ప్రాబ్లమ్ సమ్ టైమ్స్ నెవర్ బి రిసాల్వ్డ్. నీ కష్టం ఎందుకోదో తెలుసా? ప్రజల కష్టం తీసేయడానికి నీ కష్టం అలానే ఉంటుందంట కొన్ని రోజు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? ఐజాయాలో మనము స్వస్థపరచబడటానికి ఎవరు గాయపరచబడ్డారంట. సో ఎవరి గాయం మిమ్మల్ని స్వస్థపరుస్తుంది? స్వస్థత శక్తి మిమ్మల్ని స్వస్థపరుస్తుందా? యేసుప్రభు గాయం మిమ్మల్ని స్వస్థపరుస్తుంది. గాయం, ఆయన గాయం మిమ్మల్ని స్వస్థపరుస్తుంది. మీ గాయం ప్రజల్ని స్వస్థపరుస్తుంది. మీ బలహీనత ప్రజల యొక్క కష్టాన్ని తీసేస్తుందని. హల్లెలూయా. పవర్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద వూండ్స్ ఆఫ్ ద లార్డ్. యేసుప్రభు శరీరం, గాయపడిన శరీరంలోకి నుంచి ఏమొస్తుందంటే బయటికి? స్వస్థత శక్తి. ఎక్కడి నుండి వస్తుంది? ఆయన సుఖమైన శరీరంలో నుండా గాయపరచబడిన, నీ గాయపరచబడిన హృదయమే సమ్ టైమ్. అందుకే అంటున్నాడు, ఏమి ఇష్టమంట గాడ్? విరిగి నలిగిన. ఎందుకో అక్కడి నుండే ఆయనకు కావాల్సిన మహిమ వస్తుంది. ఎందుకంటే మనుషులు అక్కడనే ఎక్కువ స్థిరత్వం కలిగి ఉంటారంట. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఎలా ప్రార్థిస్తారు? మీ ప్రార్థనలో మార్పు రావాలి ఇప్పుడు. అందుకే పని అనుకొని మ్యాక్సిమం ఎన్ని చేసినా కావు. కొన్నిసార్లు పని అనుకొని జరుగుతుంది. జరిగిన తర్వాత ఇక్కడికి వచ్చి సాక్ష్యం చెప్తారు. 3-4 రోజుల తర్వాత ఆ సాక్ష్యం పోతుంది. సమ్ టైమ్ నువ్వు అనుకున్నది జరిగిస్తాడు సాతానుడే. హల్లెలూయా, హల్లెలూయా. అవన్నీ గ్రహించగలిగే మనస్సు నీకు ఉండాలి.
ఏది మంచో ఏది చెడో గ్రహించువాడు క్రైస్తవుడు కాదు. మంచిలో రెండు ఉంటాయంట, మళ్ళా మంచి చెడు. దేంట్లో మంచి చెడు ఉంటుంది? మళ్ళీ మంచిలో. మంచి చెడు లోకంలో ఉంటే ఆ మంచివాడిలో కూడా మంచి చెడు ఉంటుందంట. దాన్ని గ్రహించగలిగేవాడే ఆత్మ సంబంధమైన వ్యక్తి. సో యూ విల్ పర్సీవ్ ద థింగ్స్. అందుకే మోసం చేసేవాడు ఎలాగొస్తాడు నీ దగ్గరికి? మంచివాడిగా వస్తాడు. ఆ మంచివాడిలోనే చూడాలి మనం, చెడువాడిలో చూడాల్సిన అవసరం లేదు. ఆయన ఆల్రెడీ బయలుపరచబడినాడు. సో నువ్వు ఎవరిలో చూడాలా? నీ కళ్ళు దేన్ని చూడాలి ఎక్కువగా అంటే, ఒక మంచి మనిషి వస్తున్నాడంటే యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ద థింగ్స్ ఆఫ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొలెషియన్స్ చాప్టర్ 3 verse 1 to 3 ఒకసారి చదవండి ఫాస్ట్. ద టైమ్ ఈజ్ ఫినిష్డ్. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. దేన్ని వెతకాలంట? పైన ఉన్న వాటిని ఏం చేయాలంట? వెతకాల. ఎప్పుడు వెతకగలుగుతాం? ఆయనతో పాటు లేపబడినట్లయితే దాన్ని వెతకగలుగుతాం. నెక్స్ట్ వర్డ్స్. పైనున్న వాటి మీదనే గాని భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. భూమి మీద ఉన్న విషయాల మీద మనసు పెట్టకండి. ఎందుకు అంటున్నాడు ఆ వాక్యము? ఏలయనగా మీ జీవము ఎక్కడ దాచబడిందంట? క్రీస్తులో. అంటే జీవం అంటే ఏంటంటే అర్థం? ప్రాణం, అంతేనా కదా? సో మీ ప్రాణం ఇప్పుడు ఎక్కడుందంట? ఎవరి చేతిలో ఉందంట? క్రీస్తులో. ఎక్కడ దాచబడింది? మళ్ళా దేవుని యందు ఏం చేయబడింది? దాచబడింది. ఏం దాచబడింది? ఏం దాచబడింది? మీ ప్రాణం. మీనేం నమ్ముతున్నారు ఇప్పుడు? ఏం నమ్ముతున్నారు ఇప్పుడు? నా ప్రాణం నాన్నలో ఉంది, నేను ఎప్పుడు చచ్చిపోతాను, ఈ రోగం వచ్చింది, ఎప్పుడు చచ్చిపోతాను, డాక్టర్ చెప్తున్నాడు చచ్చిపోతావని. చచ్చిపోతాను అనుకుంటావు, చచ్చిపోతాడు, నో ప్రాబ్లం. ఎందుకు? ఆ ఫెయిత్ అనేది బలంగా ఉంది. మరణ ఛాయలో వెళ్ళే వారికి చెప్తున్నాను, దట్స్ వన్ వర్డ్. నాకు మరణము లేదు బికాస్ నేను చనిపోయాను. ఐఎమ్ ఆల్రెడీ డైడ్. ద లివింగ్ వన్ ఇస్. పౌలు ఏమంటాడు? నేను చనిపోయాను, బ్రతుకుతుంది. అగో ఈ వాక్యం కూడా కొలెస్ట్రాల్ అదే అంటుంది. ప్రాణం ఏంటంట? ఎక్కడుందంట నీ ప్రాణం? నమ్ముతున్నారా ఈ మాట? ఎంతమంది బిలీవ్ చేస్తున్నారు? హల్లెలూయా. మీ ప్రాణం ఎక్కడుంది? జీసస్. ఎక్కడ దాచబడింది? మీ ప్రాణం దూతలకు కూడా కనిపించదంట. దేవునిలో బయలుపరచబడలే మీ ప్రాణం. దేవునిలో ఏం చేయబడింది? దేవుడు దాచుకుండంట. దేన్ని? నీ ప్రాణాన్ని. దేవుడు ఏం చేశాడంట? ఆయన కప్పేశాడంట. దూతలు కూడా అర్థం కాదు నీ దగ్గరకు వస్తాను ఎవరో. ఎప్పుడు అది? ఫెయిత్ ఎవరి మీద ఉండాలా? ఆయనపై ఉండాలి. నీ బలం ఎవరిది? ఆయనదై ఉండాలి. నా బలం అంతా నీవే కదా యేసయ్యా. నా బలం నా ప్రార్థనలో లేదు, నా బలం నేను చదివే ఆ వాక్యం యొక్క అలవాట్లో లేదు, నా బలము లేకపోతే నా ఉపవాసములో లేదు, నా బలం నేను చేసే మంచి పనిలో లేదు. నా బలం ఎక్కడుంది? యేసుక్రీస్తులో. నీ బలం ఎక్కడుందండి ఈరోజు? ఎక్కడుంది? మంచి పనులు చేస్తున్నాం, చేసిన తర్వాత ఏం చెప్తాం? మంచి పని చేశాను కాబట్టి దేవుడు నాకు ఈ మేలు చేశాడు. అంటే దేవుడు మేలు చేయడానికి నువ్వేం చేయాలా? మంచి పని చేయాలి అని నమ్ముతున్నావు కాబట్టి చేస్తేనే అది అవుతుంది. విశ్వాసం లేదు కాబట్టి యు ఆర్ ట్రయింగ్ టు డూ సంథింగ్. బట్ ఎప్పుడైతే విశ్వాసం నీకుంటాదో దేవుడే ఏం చేపిస్తాడంట? నీతో మంచి పనులు చేపిస్తాడంట. నువ్వు చేసే మంచి పనులలో నువ్వు మోసపోతావు, దేవుడు నీతో చేపించే మంచి పనులలో నువ్వు మోసపోవంట. అండర్స్టాండ్ ద డిఫరెన్స్. అందుకే చాలామంది ఎక్స్పీరియన్స్ ఏముంటుంది? నేను అందరికీ మంచి చేశాను, అందరు నన్ను మోసం చేశారు. అవునా కాదా? నేను అందరికీ సహాయం చేశాను, వాళ్ళు నన్ను ఏం చేశారు? మోసం. నువ్వు చేసావు కనుక దేవుని ఆత్మ నీ ద్వారా చేపిస్తే నువ్వు మోసపోవు. Allow the Holy Spirit to do the good works in the mighty name of Jesus. ఈరోజు ఈ వాక్యం అన్నీ కూడా మీ ఒక జీవితాల్లో ప్రత్యక్షపరచబడును గాక బై ద పవర్, బై ద ఫోర్స్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఐ బిలీవ్ స్ట్రాంగ్లీ దట్ మీ అందరి లైఫ్లో మీ మనసులో వచ్చే ప్రతి ఆలోచన శోధించబడుతుంది. ఎందుకంటే ఇది అనుకొని ఇది చేస్తేనే అవుతుంది, ఇది చేస్తేనే అవుతుందని బాగా ప్రెషర్తో ఉన్నారు. డోంట్ వరీ, విశ్వాసం పెట్టండి. మీ ప్రేయర్ అనేది గాడ్ నడిపిస్తాడు.
ఓకేనా? సో మీ ప్రేయర్ గాడ్ నడిపిస్తాడు. రాత్రి ఏ టైంలో లేపుతాడో మీకు తెలియదు గాడ్. నేను ఈ టైంకి లేస్తానంటే ఆ టైంకి లేవవు, ఇంకో టైంకి లేస్తా. 2 గంటలకు అలారం పెట్టుకుంటావు, మోగుతుంది, బంద్, లేవవు. 5 గంటలకో 4 గంటలకో 1 గంటలకో లేస్తావు. దేవుని ఆత్మ నడిపించే సమయం 3 అయితే నువ్వు 2 పెట్టుకుంటావు. ఆ 2 o'clock లేచి ప్రార్థించాలి అనుకుంటావు కాబట్టి సాతాను 2 o'clock వస్తాడు. బట్ గాడ్ హ్యాస్ మూవ్ టు 3 o'clock. దేవుడు 3 గంటలకు వచ్చి నేను లేపుతాడు. డోంట్ వరీ. హల్లెలూయా, హల్లెలూయా. గాడ్ మనకి కన్ఫ్యూజన్ ఇవ్వడు, సాతానికి ఇస్తాడు. సో సాతానికి కన్ఫ్యూజన్ ఎవరు? మన దేవుడు. సో చెప్దామా మన దేవుడు అని? ఎస్, ఈజ్ అవర్ గాడ్. ఇజ్రాయెల్ దేవుడు అంటాడు కదా, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడు అనుటకు సిగ్గుపడను అంటాడు. అంటే గర్వం ఉంటాడంట దేవుడు, రోషంగా ఉంటాడంట. వాళ్ళ దేవుణ్ణి అనుకోవటానికి నేను ఎప్పుడూ సిగ్గుపడను. అంత బలమైన కార్యాలు వాళ్ళు చేశారంట. అంతకన్నా ఎక్కువ కార్యాలు మీరు చేస్తారని వాక్యంలో చెప్పిన యేసుక్రీస్తు మాట మన ద్వారా నెరవేర్చబడును కాక. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో ఇప్పుడు ఏం చేద్దాం? మనం మన ప్రేయర్లో మార్పు ఎలా రావాలి? సో ప్రతిదీ అయ్యా నువ్వు నడిపించు. డోంట్ టేక్ డిక్లరేషన్స్, నువ్వు నడిపించు. ఉపవాసం చేయాలనుకుంటున్నాను కానీ ఎప్పుడో నాకు తెలియదు. నేను డేట్స్ పెట్టుకోను, 3, 4, 5 ఎప్పుడో నాకు తెలియదు, కానీ చేయాలనే ఆలోచన నాకు ఉంది. సైలెంట్గా ఉండండి, ప్రేయర్ చేస్తూ ఉండండి. 3 రోజుల తర్వాత సిక్ అయిపోతావు. ఏం తిన్నా కడుపులో నిలబడదు, హెడేక్, సిక్ అయిపోతావు. ఎన్ని మింగినా తక్కువ కాదు, ఎన్ని ఇంజక్షన్ ఇచ్చినా నువ్వు బాగుపడవు. 3 రోజుల వరకు ఉంటుంది. దేవుని నడిపిస్తున్నాడు. ఆ ఉపవాసం అంతా అయిపోయిన తర్వాత ఉపవాసం చేసినావు బిడ్డ అని అంటాడు దేవుడు. నేను ఎప్పుడు చేసినా నువ్వు అనుకోలే, నేను చేయించాను నీతో, నువ్వు అనుకోలే కాబట్టి. ఐ ఆమ్ ద లార్డ్ టు గైడ్ యూ. హల్లెలూయా. దిట్స్ ఎన్ ఆటోమేటిక్ సిస్టమ్ అండి, దిట్స్ ఎన్ ఆటోమేటిక్ సిస్టమ్. దేవుడు మనల్ని నడిపించేవాడు, అవునా కాదా? నడిపించేవాడు, అవునా కాదా? యుద్ధం ఎలా చేయాలో దేవుని చెప్పేవాడు, దేవుని నేర్పించేవాడు, దేవుని నడిపించేవాడు. గొలియాతు టైంలో కానీ లేకపోతే గిద్యోను టైంలో కానీ యుద్ధం వాళ్ళు ఎలా చేస్తారంట? షాకులు పట్టుకొని, అది ఇంకేమంటారు దీన్ని, డాలును పట్టుకొని రెడీగా ఉన్నారంట. పడేరు మీద అవన్నీ పడేరు. ఫస్ట్ కుండ పట్టుకోండి, కుండనే పట్టుకోండి. ఒక కట్టె పెట్టి దానికి బట్ట చుట్టేసి దానికి నిప్పు అంటించండి. అదేంది? అట్లనే చేయండి. చేసి ఇప్పుడు ఆ కుండను తీసుకొని వెళ్ళి ఒకేసారి గిద్యోను సపోర్ట్ చేసేటప్పుడు ఆ కుండను బద్దలు కొట్టండి. వాళ్ళతో ఉన్న ఆ శత్రువులు ఎవరైతే ఉంటారో వీళ్ళు పెద్ద బాంబులు వేశారని వాళ్ళు అనుకుంటారంట. యుద్ధం చేసే జ్ఞానం దేవునికి ఉంటుందంట. అది నీకు తెలియపరుస్తాడు. నీకు తెలియ యుద్ధం ఎలా చేయాలో గాడ్ విల్ గివ్ యూ ద లెసన్. హల్లెలూయా. గొలియాతు చంపడానికి వాళ్ళ అన్నలందరూ కలిసి దావీదుకు ఖడ్గం ఇచ్చారంట, డాల్ ఇచ్చాడంట. మొయ్యలేకపోయాడు ఈయన. ఈ పనికి రానివి అన్నీ. ఒక రాయి అరే యుద్ధం రాయితో ఎలా చేస్తావు? నేను అనుకుంటలేను, దేవుడు చెప్పాడు కాబట్టి రాయిని పట్టుకున్నా. ఈ రాయిని విసురుతున్నప్పుడు అందరూ అనుకున్నారంట, రాయితో ఎట్లా చంపేస్తాడు రా నాయన. మేము ఖడ్గాలే పట్టుకుంటే ఖడ్గాలతో పని జరగదు, విశ్వాసంతో పని జరుగుతుంది. అర్థం చేసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. దావీదుకి ఏముంది? ఖడ్గమా విశ్వాసమా? చిన్నదే, ఆవగింజంత ఇసిరాడు, చాలు. ఫైత్. హల్లెలూయా. మనమందరూ అటువంటి ప్రత్యక్షతలో వెళ్తామండి. ఈరోజు వచ్చిన వారందరూ దీవించబడును కాక. హల్లెలూయా. ప్రేర్ చేద్దామా? ఇప్పుడు ఏ ఆలోచన నీకు శోధనగా అనిపించదు ఇంకా. ఎందుకంటే నువ్వేం చేయవు ఇంకా. అనుకో. ఆడు మంచోడే మోసపోయినా అనుకున్నావు. వై యు ఆర్ ఇమాజినింగ్? మంచోడు అనుకున్నానన్నా అనుకున్నావు కాబట్టి సాతాను అప్పటి వరకు ఆ వ్యక్తి కూడా మంచోడే, నిన్ను మోసం చేయదని ఆలోచనలోనే ఉన్నాడు ఆ వ్యక్తి, కానీ మోసం చేశాడు. ఎందుకు? నువ్వు అనుకున్నావు కాబట్టి. సాతాను ఎవరి దగ్గరికి వెళ్ళింది? ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి నేను మోసం చేశాను. అంటే ఆ వ్యక్తి మోసం చేసేలాగా నువ్వు సంథింగ్ ప్రేయర్ చేస్తున్నావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హౌ మెనీ పీపుల్ ఆర్ రెడీ టు రిసీవ్ ద బ్లెస్సింగ్ అండి? హల్లెలూయా. ఇంకా మీ ప్రతిదినం లైఫ్లో
ఇప్పటి నుంచి అంటారా? అనండి, అనకండి. 3 days ఫాస్టింగ్ అని పెట్టుకోకండి. నాకు ఉపవాసం చేయాలని ఆశ ఉందయ్యా అని దేవుని చెప్పండి, నడిపిస్తాడు. హల్లెలూయా. అద్భుతాలు చేయాలి ఇప్పటి నుంచి, నో నాకు ఆశ ఉంది, నన్ను నడిపిస్తాడు. నీకు తెలియకుండా నడిపిస్తాడు. అంత అయిపోయిన తర్వాత చెప్పేస్తాడు. దట్స్ ద బ్యూటిఫుల్ గాడ్ వీఆర్ సర్వింగ్ అండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యం దేవుడు దీవించి మనందరిలో స్థిరపరచును గాక. జస్ట్ గివ్ బిగ్ క్లాప్స్ టు ద యెషూవా వన్స్ అగైన్. హల్లెలూయా.